హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో బైపోలర్ డిజార్డర్ అనేది చాలా చూస్తున్నాం. అంటే దీనికి ఎంత మందులు వాడినా కూడా తగ్గట్లేదు అని చెప్తుంటారు చాలా మంది. అయితే దీన్ని మీరు ఎలా చూస్తారు అండ్ దీనికి ఎంతవరకు న్యాయం చేస్తారు మీరు? అవునండి. ఈ బైపోలార్ డిజార్డర్ అనేది చాలా కాంప్లికేటెడ్ డిజార్డర్. దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఇది ఎందుకు వస్తుందంటే మన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్ కేసెస్లో ఎక్కువ వచ్చిందండి. అంటే ఏమవుతుందంటే వీళ్ళ బ్రెయిన్ ఒక అమ్మాయికి అబ్బాయితో లవ్లో ఉందనుకోండి, ఈ బ్రెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది అనమాట. సో ఈ అబ్బాయితో మన లైఫ్ మంచిగా గడపచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చాలా కబుర్లు చెప్పుకుంటారు కదా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఏ కారణం వల్ల ఈ అబ్బాయి కనుక ఈ అమ్మాయిని మిస్ చేసి వేరే అమ్మాయితో రిలేషన్ డబుల్ చేసేది అనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇక విపరీతమైన తట్టుకోలేనంత బాధ, కోపం వచ్చింది. అంటే తను మోసం చేశాడన్న ఆలోచన వచ్చినప్పుడల్లా విపరీతమైన కోపం వచ్చింది. మోసపోయానన్న ఆలోచన వచ్చినప్పుడల్లా బాధ కలుగుతుంది. ఈ బైపోలర్ అంటే మన మానసిక స్థితి, అంటే ఒకే పర్సన్ రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంటాడు. అంటే మార్నింగ్ టైం కొద్దిగా హుషారుగా ఉండొచ్చు, లేదా బాగా కోపంగా ఉండొచ్చు. ఈవినింగ్ వచ్చేసరికి చాలా బాధపడవచ్చు, లేదా కొన్ని వారాలు బాగా హుషారుగా కోపంగా ఉండొచ్చు, కొన్ని వారాలు బాధపడుతూ ఉండొచ్చు. సో దీంతో ఏమవుతుందంటే దీనికి మెడిసిన్స్ వాడతారండి. వీటికి ఎక్కువగా హైడ్రోస్ మెడిసిన్స్ కూడా వాడుతుంటారు, అయినా తగ్గదండి. నేను ఈ మధ్యన ఒక ఎంఎస్ డాక్టర్ అండి, మెడికల్ డాక్టర్, ఎంఎస్ చదివే అమ్మాయిని డాక్టర్కి నేను కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేశానండి. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే ఎంఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక కొలీగ్ తోటి రిలేషన్షిప్ ఏర్పడింది. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి డిస్టర్బ్ అయింది అన్నమాట రిలేషన్షిప్. అప్పటి నుంచి అమ్మాయి దీంట్లోకి బాగా కోపం రావటం, బాధపడటం, మోసపోయారని చెప్పి జరుగుతుంది. సరే ఆ తర్వాత 2 years మందులు వాడారు, ఏం మార్పు లేదు. సరే ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళింది కానీ ఎగ్జామ్స్ రాయలేకపోయింది. ఎందుకంటే మైండ్లో ఘర్షణ నడుస్తుంది కదా, ఆలోచన ఘర్షణ ఉంది, టెన్షన్ ఉంది కదా. సో రాయలేక ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళు 5-6 months మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక ఆల్మోస్ట్ 4 months అయిపోయింది, 1.5 months 2 months ఉంది. ఈ అమ్మాయి అదే కండిషన్లో చదవలేకపోతుంది. ప్రాబ్లం సాల్వ్ కాలేదు కదా. అందరూ వాడుతుంటే టెంపరీగా సిమ్టమ్స్ కంట్రోల్లో, ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు కదా. సరే అప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళి ఆ డాక్టర్ని అడిగింది అనమాట, సార్ ఇంకో 2 monthsలో ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు చదవలేని అంటుంది, మరి ఏం చేయమంటారు చెప్పండి అంటే ఆయన పాపం మంచి సజెషన్ ఇచ్చాడు. ఒక మంచి సైకాలజిస్ట్ని పట్టుకొని ఆయన తోట కౌన్సిలింగ్ ఇప్పించండి, ఆయన చేత పరీక్షలు రాసేటట్టుగా కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పండి అని చెప్పాడు. సరే ఆమె నా వీడియోలు చూసి నాకు ఫోన్ చేసింది అనమాట, సార్ మీరు ఎట్లయినా సరే మా అమ్మాయిని ఈసారి గట్టెక్కించాలి, ప్రాబ్లం ఇదే అని చెప్పి. సరే నువ్వు అమ్మాయితో డీటెయిల్గా మాట్లాడి నేను చక్కగా ముందు ఆ బైపోలార్ థాట్స్ని కొంత కంట్రోల్లో తీసుకొచ్చి, ఓకే, ఆ కోపం వచ్చే థాట్స్ని, డిప్రెషన్ థాట్స్ని కంట్రోల్లో తీసుకొచ్చి స్టడీస్ మీద ఫోకస్ చేసి, స్టడీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా కాన్సన్ట్రేషన్తో చదవాలి, ఓకే, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో ఉండాలి, ఓకే, ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎలా రాయాలి, చక్కగా ప్లానింగ్ నేర్పి ప్రతి ఎగ్జామ్కి కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఓకే, ఎగ్జామ్ పోయే ముందు ఒక రోజు ముందు కూడా ఇచ్చి మంచి మోటివేషన్ ఇచ్చి తర్వాత పరీక్షలు రాసిందండి. తర్వాత ఒక 1 month రిజల్ట్స్ వచ్చినాయి. అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యిందండి, ప్రాక్టికల్స్ పాస్ అయ్యింది. తను చక్కగా ఎంఎస్ డిగ్రీ వచ్చింది. ఈ డిగ్రీ వచ్చిన 15-20 daysలోనే తనకి మంచి జాబ్ కూడా వచ్చింది, సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా. మరి చూడండి, ఈ అమ్మాయి ఈ విధంగా మందులు ఎన్ని సంవత్సరాలు అంటే దాని నుంచి బయటపడలేదు, పరీక్షలు కూడా రాయలేదు. ఓకే, మరి నేను ఒక మెడిసిన్ లేకుండా ఆమె యొక్క థింకింగ్ మార్చి ఎగ్జామ్స్ రాసేది చేశాను. ఇప్పుడు ఆ బైపోలర్ కూడా కంట్రోల్ చేస్తుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో కౌన్సిలింగ్ ద్వారా మనం థింకింగ్ మార్చాలండి, మెడిసిన్స్ తాగుతాండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంకొక బీటెక్ స్టూడెంట్ అండి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అతన్ని చిన్నప్పుడు ఈ రిలేషన్స్ మిగతా వాళ్ళంతా చాలా నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు అనమాట. వీడికి ఏం తెలియదు, అమాయకుడు, వీడికి ఏం రాదు, ఇట్లా చేస్తున్నాడు. అతను పాపం చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు మరి బీటెక్ అంటే దాదాపు 20 years దాటినాయి కదా. ఇప్పుడు తనకు కొంచెం అవేర్నెస్ వచ్చిందనమాట, ఎందుకు నన్ను ఈ విధంగా అందరూ అంటున్నారు,
అని ఇప్పుడు కసి పెరిగింది. ఉమ్, వీళ్ళందరినీ తిట్టాలి, కొట్టాలని చెప్పేసి. సో విపరీతంగా బీభత్సంగా ప్రవర్తించేవాడు. ఉమ్, సరే వాళ్ళమ్మ మందులు వాడింది, మందులు వాడినా ఏం ఫలితం లేదు. చివరికి నా వీడియోలు చూసి నన్ను కాంటాక్ట్ చేసి ఓ, నేను చెప్పాను, ముందు పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తామండి, ఎందుకంటే ఈ బైపోలర్ వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఉమ్. అంటే ఫ్యామిలీ తరఫున కూడా ఫ్యామిలీ రావచ్చు. మెంబర్స్ కూడా ఉమ్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఇది పెరుగుతూ ఉంటుంది. ఉమ్, సో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఈ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఉమ్, దాదాపు 3 monthsలో Hmm. పర్ఫెక్ట్ నార్మల్ అయిపోయాడు. ఓకే. వాళ్ళ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఉమ్, 2 monthsలో చెప్పింది, మా అబ్బాయిలు ఇంత మార్పు వస్తుందని అసలు ఊహించలేదండి. ఉమ్, ఓకే, చెప్పానమ్మా, మేము ఆ అబ్బాయికి ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్స్ ఇస్తున్నాము. ఉమ్, సొల్యూషన్ ఇస్తే ఆటోమేటిక్ బయటకు రావాల్సిందేను. ఉమ్, ప్లస్ అంతేకాకుండా తనకి రేపు రియల్ లైఫ్లో ఎలా జనాలతో మెలగాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు తను వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఉమ్, ఇవన్నీ కూడా నేర్పుతున్నామండి. వాళ్ళ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఉమ్, కాబట్టి నేనేం చెప్తానంటే, ఈ బైపోలార్ అనే డిజార్డర్ తోటి ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్. ఇంతకుముందు నేను 10 years మందులు వాడి 20 years మందులు వాడినాను కూడా బైపోలార్ నుంచి బయటకు తీసుకొచ్చాను. ఓ, అంటే అన్ని ఇయర్స్ నుండి మందులు వాడుకుంటూ అంటే వాళ్ళకు ఇది ఒక చిన్న థింగే కదా అని అనిపించదా అసలు? అన్ని ఇయర్స్ మందులు వాడుతున్నా కదా అని అలా ప్రెషర్ అవ్వదా వాళ్ళు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మరి బైపోలార్లో మరి అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కదా, ఉమ్, పెద్ద పెద్దగా అరవటము, పేరెంట్స్ని కొట్టబోవటము, ఉమ్, లేకపోతే వాళ్ళ గోడ గుద్దుకోవటం, వీళ్ళ కొట్టుకోవటం, పెద్ద భయంకరమైన వైలెంట్ బిహేవియర్ ఉంటుంది. ఉమ్, అది చూడలేక మందులు వేస్తారు అనమాట. ఓ, మందులు వేస్తే కూల్గా ఉంటాడు. ఉమ్, మరి వేగిపోతే మళ్ళీ అదే బిహేవియర్ ఉంటుంది. ఉమ్, అట్లా సంవత్సరాల తరబడి చేస్తుంటారు. ఒక అతను 20 years మందులు వాడి తగ్గినంత నేను తగ్గించానండి. ఉమ్, అతను ఏమైందంటే అతను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ద్వారా ఈ బైపోలార్లో పడ్డాడు. ఉమ్, మందులు 10 years వాడారు, ఏం తగ్గలేదు. మరి అప్పటికే 35 years వస్తే మరి మ్యారేజ్ చేయాలి కదా. ఉమ్. ఎవరో చెప్పారంట, మ్యారేజ్ చేస్తే సెట్ అయిపోతారు, చేయండి అన్నారు. చాలా మంది అనుకుంటారు ఏమైనా ప్రాబ్లం వస్తే మ్యారేజ్ చేయండి సెట్ అయిపోతారు అని అంటుంటారు. మేమేం చెప్తామంటే, మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ బైపోలార్ కానీ, స్కిజోఫ్రీనియా కానీ, ఉమ్, ఓకే, ఈ ఓసిడి కానీ, సివియర్ డిప్రెషన్ అన్నప్పుడు, ఓకే, ఈ సమస్యలు ఉంటే పెళ్లి చేయకూడదు. ఉమ్, ఈ సమస్యలు చక్కగా సొల్యూషన్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేయొచ్చు. ఉమ్, లేదు ఒకవేళ మీరు పెళ్లి చేయాలనుకునే మెడిసిన్స్ వాడుతుంటే వాళ్ళకి చెప్పాలి అవతల వాళ్ళకి, ఉమ్, ఇదిగో మా అబ్బాయి మా అమ్మాయి ఈ మెడిసిన్స్ వాడుతున్నారు, ఈ ప్రాబ్లము అని చెప్పి చేసుకోండి. ఉమ్, చెప్పకుండా చేస్తే మాత్రం అది ఇల్లీగల్ అవుతుందండి, మోసం చేసినట్టు అవుతుంది. ఓ, చాలామందికి అటువంటి కేసులు నా దగ్గరికి వస్తుంది. ఉమ్, చెప్పకుండా చేస్తారు, తర్వాత బయటపడుద్ది. అమ్మాయి బిహేవియర్ ఎక్కువ కాలం ఆపలేదన్నమాట. ఉమ్, ఎందుకంటే మందులు వాడి మీరు సిమ్టమ్స్ కంట్రోల్ చేశారు కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు కదా. అవును. ఓకే, సో అందుకని నేనేం చెప్తానంటే, అట్లా మ్యారేజ్ చేయబాకండి. ఉమ్, మాలాంటి వాళ్ళ దగ్గర చక్కగా కౌన్సిలింగ్ తీసుకొని పూర్తిగా బయటపడిన తర్వాత, ఉమ్, మందుల నుంచి బయటపడిన తర్వాత అప్పుడు పెళ్లి చేయండి. ఉమ్, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఉమ్, సో అతనికి నేను 10 years మందులు వాడిన తర్వాత తగ్గకపోతే పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే ఏమైంది, ఇతను ఫ్యామిలీ లైఫ్ చేయలేకపోయాడు, అంటే సెక్స్ చేయలేకపోయాడు. ఉమ్, మరి 10 years మందులు వాడే తెలికే హోల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ప్రాబ్లంలో పడుద్ది అనమాట. ఫీలింగ్స్ తగ్గిపోతాయి, ఉమ్, ఎలక్షన్స్ రావు. ఉమ్, ఇవన్నీ పేరెంట్స్కి తెలియదు కదా, అవును. వాళ్ళు మ్యారేజ్ చేసేస్తారు. ఉమ్, చేసేసి తన ఫ్యామిలీ లైఫ్ చేయలేకపోయాడు. ఆమె చూసింది, చివరికి అడిగితే నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఉమ్, వెంటనే డైవర్స్ ఫైల్ చేస్తే అయిపోయింది. మరి చూడండి, ఇప్పుడు డైవర్స్ అయిందంటే మరి మ్యారేజ్కి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు, ఎంత శ్రమ పడి ఉంటారు, అవునా కదా. ఉమ్, సో కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా సరే బైపోలార్కి, ఓకే, మేమేం మందులు వెంటనే మాన్పించమండి. ఉమ్, మీరు మందులు వాడుకుంటూనే మా దగ్గర చక్కగా సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఉమ్, మీకు మొత్తం థింకింగ్ ప్రాసెస్ నేర్పి మీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా మీకు నోట్స్ రాపిస్తామండి. అవి చదువుకుంటూ ఉంటే ఈ కొత్త థింకింగ్ సొల్యూషన్స్ వెళ్ళటం వల్ల బ్రెయిన్ దాంట్లోంచి బయటకు తీసుకొస్తుంది. ఉమ్. అప్పుడు మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ బైపోలార్ డిజార్డర్తో సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.